నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 28, 29, 30 ఆగస్టు నెలకు సంబంధించి జనసేనకు చాలా కీలకమైనటువంటి రోజులుగా మారాయనే చెప్పాలి. 3 రోజుల పాటు మొదటి రోజు జరిగిన సమావేశాలు, రెండో రోజు జరిగినటువంటి సమావేశాలు, మూడో రోజు జరిగినటువంటి సమావేశాలు పార్టీలో ఉన్నటువంటి కేడర్కు మరింత బలోపేతం కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి. ఏదైతే 30వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో యువతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి యువత, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారు, పార్టీలో లీడ్ చేసినటువంటి వ్యక్తులు, తాము ఏదో ఒక వ్యాపారమో జాబో చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని ఐడెంటిఫికేషన్ చేసి డయాస్ మీదకి తీసుకొచ్చారు. వారంతా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ డయాస్ మీద ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి వేదికపై మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా అన్నయ్య, మా దేవుడు, నీవే మా సర్వస్వం, మీకోసం ఏదైనా చేయటానికి సిద్ధం. కొంతమంది అయితే చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆ రోజు మీరు చెప్పకపోతే మేము ఈ రోజున పార్టీలో ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు, ఏ పార్టీలో మేము చూడలా, ఇలా యువతకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వల్లే పార్టీ ఇంత బలంగా ఉంది అని. చాలామంది ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎక్కువగా మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. రానున్న రోజుల్లో జనసేన మరింత బలోపేతం కావటానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీని లీడ్ చేయటంలో కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సక్సీడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇలాంటి క్రమంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక మంచి మెజార్టీగా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్కు దూరం అయిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల ద్వారా జోష్ నింపారు జన సైనికుల్లో, కేడర్లో అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మాట్లాడిన వారంతా మా దేవుడు, మా అన్నయ్య, మా సర్వస్వం, మా భరోసా, ఎంత యాంగ్జైటీగా మాట్లాడారు. మీకోసం ఏదైనా చేయటానికి సిద్ధం, సర్వం మేము వదులుకుంటాం. ఆయన కూడా చాలా ఒక రకమైనటువంటి ఆనందానికి, సంతోషానికి ఇదైపోయారట పవన్ కళ్యాణ్. మనం చూసాం డయాస్ మీద ఏ రకంగా మాట్లాడారు. యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మీరే మా స్ఫూర్తి, మీరే మా ఆరాధ దైవం, మీరే మా దేవుడు, మిమ్మల్ని చూసే మేము మా జీవితాన్ని మలుచుకున్నాం, మేము పని చేస్తూ జనసేనకు మా భాగస్వామ్యం ఏంటి అనే దాని మీద మేము ఉన్నాం. రానున్న రోజుల్లో పార్టీని మరింతగా మేము ముందుకు తీసుకెళ్తాం. మాది మా కర్తవ్యం. మీరు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దానికి మేము కూడా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తాం అని నిజంగా ఒక రకమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగిన పార్టీగా మారబోతుంది అని చెప్పడంలో దీనికి ఎటువంటి సందేహం లేదు. ఇటు నేషనల్ మీడియా, స్టేట్ మీడియాలో కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్. ఒక రాజకీయ తుఫాన్ అని మాట్లాడారు. తుఫానుకు ఉండేటువంటి శక్తి మన పార్టీకి ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకూడదు అని చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సమావేశాలు పార్టీకి ఒక బూస్టింగ్, యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతపై మాట్లాడినటువంటి పార్టీలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం, మా అన్నయ్య మా దేవుడు అని చెప్పి నిర్మోహమాటంగా, సభాముఖంగా మాట్లాడినటువంటి తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో కూటమి మరింతగా బలంగా తయారు కావడానికి, అందులో ఒక రాజకీయ వ్యవస్థగా, ఒక రాజకీయ శక్తిగా జనసేన మారబోతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.